ఈ సౌండ్ పొల్యూషన్ సంబంధించి మా దృష్టికి వచ్చిన ప్రతి వెహికల్ కూడా మేము రిమూవ్ చేస్తున్నాం. ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. హాస్టల్స్, కాలేజ్ క్యాంపస్లు మిగతా వాటిని కూడా విజిట్ చేసేసి ఎక్కడైతే సౌండ్ పొల్యూషన్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము రిమూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వెహికల్ ఉంది మా దగ్గర, నిన్న దొరికిందండి ఈ వెహికల్ 4141 నెంబర్తో. ఇది 4వసారి ఈ వెహికల్ దొరకడం. మొదటిసారి 1000 రూపాయలు ఫైన్ పడితే ఆ తర్వాత ప్రతిసారి 2000 రూపాయలు ఫైన్ పడుతుంది. ఈ వెహికల్ కూడా ఇప్పుడే ఉద్దేశం లేదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కౌన్సిలింగ్ ఇచ్చేసి ఈ విధంగా ఫైన్లు పడితే ఇన్నిసార్లు దొరికిందని మా దగ్గర డాటా ఉంది కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ ఉన్న వాహనాలు ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాహనాల్లో చాలామంది నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేసి తిరుగుతున్నారు, నంబర్ ప్లేట్ రిమూవ్ చేసి తిరుగుతున్నారు. సేమ్ టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్లో జరుగుతున్నాయి. కొంతమంది చలాన్స్ పెండింగ్, ఈ వెహికల్స్ అన్ని ఇక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించడం జరుగుతుంది. సేమ్ టైంలో ఏదైతే ట్యాంపరింగ్ చేసి అనాథరైజ్డ్ ఎవరైతే వెహికల్ తిరుగుతారో ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా డీటైన్ చేయడం జరుగుతుంది. అది ఒరిజినల్ ఓనర్ ఐడెంటిఫై చేసి ఈ విధంగా దాదాపుగా మేము 23 వెహికల్స్ని ఇప్పటివరకు దొంగతనంగా తీసుకొచ్చేసి వేరే వాళ్ళు తిరుగుతూ మాకు పట్టుబడి ఆ వాహనాలు మేము సీజ్ చేసి ఒరిజినల్ ఓనర్కి అప్పచెప్పడం జరిగింది. ఆ 23 వాహనాలు ఇప్పటివరకు అప్పచెప్పిన, ఇంకా 20 వాహనాలు ఉన్నాయి. దీంట్లో కూడా మేము ఒరిజినల్ ఓనర్ని ఐడెంటిఫై చేస్తాం. ఎందుకంటే ఇవన్నీ ఫేక్ నెంబర్లే మొత్తం కూడా. ఇందులో దీని మీద ఉన్న నెంబర్ అది కాదు, యాక్చువల్ దీని ఒరిజినల్ నెంబర్ వేరు. వీటిని థెఫ్ట్ చేసి ఎక్కడి నుంచో తీసుకొచ్చేసి వేరే వాళ్ళు తిరుగుతూ మాకు దొరికారు. బట్ వాళ్ళ నెంబర్లో నోట్ చేసుకుని వాళ్ళ డేటా అంతా తీసుకురామని చెప్పిన. సేమ్ టైంలో ఇవన్నీ కూడా మేము వెరిఫై చేసి దీన్ని ఒరిజినల్ ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ ఒరిజినల్ ఓనర్కి దీన్ని అప్పచెప్పడం జరుగుతుంది. అలాగే ఇవన్నీ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించిన వెహికల్స్, ఇవన్నీ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వెహికల్స్. సో వీటిని కూడా వాళ్ళకి ప్రాపర్గా కౌన్సిలింగ్ చేస్తాం. కౌన్సిలింగ్ చేసిన తర్వాత కోర్టుకే పంపిస్తాం, కోర్టులో ఫైన్ కట్టిస్తాం. ఇదంతా రికార్డ్ అవుద్ది. చాలామంది అనుకుంటా ఎఫ్ఐఆర్ కావట్లేదు, నాకు అడ్వకేట్ అవసరం లేదు, నేను ఫైన్ తెచ్చుకున్నాను చెప్పుకుంటారు. కానీ చాలామంది ఇదేంటంటే ఫైన్ కాదు, ఇది ఖచ్చితంగా రికార్డ్ అవుతుంది. మీరు రేపు మీ వెరిఫికేషన్ ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా ఇది రికార్డ్ వస్తుంది. సో కంపల్సరీగా కోర్టులో ఒకసారి ఫైన్ కట్టినట్టే తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే. సో అందుకని ఎవరు కూడా యువతకు నేను చెప్పేది అంటే సైలెన్సర్లు మాడిఫై చేసి దొరకడం, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకడం, లైసెన్స్ లేకుండా దొరకడం, లేకపోతే వాహనాలు నంబర్ ప్లేట్లు మార్చడం, నంబర్ ప్లేట్లు మలవడం, ఇట్లాంటి ఏది చేసినా కూడా మీకు ఖచ్చితంగా ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. ఇది అంతా ఆన్లైన్ డేటా బేస్ ఉంటుంది, కంపల్సరీగా డేటా బేస్ అనేది ఉంది మాకు కంపల్సరీగా. సో దీన్ని మీరు ఖచ్చితంగా పాటించాల్సిన విషయాలంటే వెహికల్ ఏదైతే ఆర్టీఏ పర్మిషన్ ప్రకారం మనకు వస్తుందో దాని ప్రకారం నడపడం తప్ప రకరకాల మార్పులు చేయడం, మాడిఫికేషన్ చేయడం, సైలెన్సర్లు మార్చడం, నంబర్ ప్లేట్లు మార్చడం ఇవన్నీ తప్పు కాబట్టి, చట్టరీత్యా వ్యతిరేకం కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్, చివరగా మన వరంగల్ నగర ప్రజలకు, యువతకు ఏం సందేశం ఇస్తున్నారు మీ ద్వారా? ఏ దేశ భవిష్యత్తు అయినా లేదా ఏ ప్రాంత భవిష్యత్తు అయినా యువత మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ యువత అనేది సన్మార్గంలో ప్రయాణించాలి తప్ప సన్మార్గంలో కాకుండా వ్యతిరేక మార్గంలో ప్రయాణించినట్లయితే మనకి రిజల్ట్ రావు. ఏ దేశ భవిష్యత్తునా దేశంలో ఉన్న యువత మీద ఆధారపడుతుందని చెప్పి మనం చరిత్ర చూస్తున్న నిజం అది. గతంలో ఎప్పుడో పూర్వకాలం నుంచి తీసుకున్నా కూడా యువతే దేశానికి వెన్నెముక అని చెప్తున్నాం మనం. అంటే దేశాన్ని సన్మార్గంలో నడపాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, అభివృద్ధి చెందడానికి వాళ్ళ తోడ్పడడం చాలా అవసరం. సో యువత ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే చాలామంది స్వల్పకాలంలో ఇది మేము హ్యాపీ మూమెంట్స్ అనుకుని చెప్పి దీర్ఘకాలం కాకుండా స్వల్పకాలంలో మాది ఇదే జీవితం, ఇదే లైఫ్, ఇదే ఎంజాయ్మెంట్ అనుకున్నారు. అది కానే కాదు. ఖచ్చితంగా దేశానికి కనుక దేశం కనుక అభివృద్ధి చెందాలంటే మీలాంటి యువత చాలా అవసరం. కాబట్టి యువత సన్మార్గంలో ప్రయాణించాలంటే ఇంటి దగ్గర తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళు చెప్పే విషయం, ఏ తల్లిదండ్రులైనా సరే కన్న బిడ్డలు మంచిగా ఉండాలని చూస్తారు తప్ప వాళ్ళు చెడిపోవాలని, వాళ్ళ బాగోగులు మంచిగా ఉండాలని ఎవరో కోరుకోరు. ఖచ్చితంగా ఈ క్రమంలో ఏమైందంటే కొంత ఒత్తిడి గురవుతారు. అంటే మంచి ఎప్పుడు చేదుగా ఉంటుంది, మంచి మాట ఎప్పుడు చేదుగా ఉంటుంది. ఇంట్లో పేరెంట్స్ చెప్పేది ఎప్పుడు కూడా కొంచెం నచ్చదు. ఫ్రెండ్స్ సర్కిల్ వీళ్ళు చెప్పిన మాటలు నమ్ముతూ వాళ్ళతో తిరుగుతూ ఏదో సామెత చెప్పారు చూసిన, మంచివాడు పక్కన తిరిగితే మంచివాడు అవుతారు, చెడ్డవాడు పక్కన తిరిగితే చెడ్డవాడు అవుతారు అని చెప్తారు చూసారు. ఆ విధంగా మన ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎంచుకునేటప్పుడే మంచి వాళ్ళని చూసి కనుక ఎంచుకున్నట్టయితే మీ ఫ్యూచర్ బాగుంటుంది, మీ ఇంట్లో మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మీ అమ్మ నాన్నలో ఎంతో కష్టపడి వాళ్ళు తట్టలు మోసుకుంటూ మట్టి పని చేసుకుంటూ, బుట్టలు మోసుకుంటూ, కూలీ చేసుకుంటూ లేదా రోడ్డువారీ పనులు చేసుకుంటూ గడిపే వాళ్ళే చాలామంది ఎక్కువ మంది ఉన్నారు. సో మీ మీద ఎన్నో ఆశయాలు పెట్టుకుని మిమ్మల్ని చదువుకోవడానికి ఒక కాలేజీకి ఒక పల్లెటూరు నుంచి పంపించినప్పుడు మీరు దాని మీదనే ఫోకస్ చేయాలి తప్ప ఈ తాగుడు మీద, పేకాట మీద, లేకపోతే డ్రగ్స్ మీద, లేదా వెహికల్స్ని యొక్క అతివేగంగా నడుపుకుంటూ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్లో నడుపుకుంటూ నేరాలకు ప్రోత్సహించు, చైన్ స్నాచింగ్లు ముఖ్యంగా యువత ఈ మధ్యకాలంలో మేము చూస్తున్నాం. మాకు దొరికే చైన్ స్నాచింగ్ కేసులో 60% చదువుకునే స్టూడెంట్సే దొరుకుతున్నారు. అంటే లావిష్ లైఫ్కి అలవాటు పడి వాళ్ళకి ఎప్పుడైతే మనీ దొరకదో, ఇంటి దగ్గర నుంచి మనీ రాదో, నేరాలు చేయడానికి అలవాటు పడుతున్నారు. దాంట్లో ఈజీ గోయింగ్ ఏంటంటే చైన్ స్నాచింగ్ చేయడం. అది సమాజంలో ఒక అభద్రతా భావానికి గురి చేస్తుంది. ఎవరైనా రోడ్డు మీద నడవాలంటే అభద్రతా భావానికి గురవుతారు. చైన్ స్నాచింగ్ అనేది చాలా సీరియస్ అఫెన్స్గా పరిగణించడం జరిగింది. ఈ మధ్యకాలంలో చేసిన చట్ట సవరణ వల్ల దీన్ని చాలా పనిషబుల్ అఫెన్స్గా చేయడం జరిగింది. సో
అట్లాంటి వాటిని ఎవరు కూడా ప్రోత్సహించొద్దని చెప్పేసి మీరు ఆ వైపు ప్రయాణం చేయొద్దు. యువత మంచిగా చదువుకొని మంచి కెరీర్ తోటి మంచిగా సెటిల్ అయితే దేశానికి ఉపయోగపడతారు, మీ కుటుంబానికి ఉపయోగపడతారు. ముందు మీ కుటుంబం చట్టాలు ఉల్లంఘిస్తే ఎలాంటి కఠిన చర్యలు ఉంటాయి? ఎస్ అమ్మ, చట్టాలు ఉల్లంఘిస్తే ఖచ్చితంగా ఎప్పుడు ప్రతిదానికి ఒక శిక్ష ఉంది. చట్టం ఏది వదిలిపెట్టదు. ఒక్కరోజు కాదు, ఈ రోజు దొరక చాలామంది అనుకుంటారు నేను ఈరోజు చేసినా తప్పించుకున్నాను, ఎవరో పట్టించుకోవాలని హీరోని అనుకుంటారు. కానీ పొరపాటు అనుకోవద్దు. తప్పు చేసే వ్యక్తి ఆ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, అలవాటు వాళ్ళు ఏదో ఒక రోజు ఖచ్చితంగా చట్టాన్ని దొరుకుతారు. చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. చట్టాలన్నీ మార్పులు చేయబట్టి ఈ మధ్యకాలంలో మనకి అన్నింటిలోనూ మార్పులు తీసుకొచ్చేసి చట్ట సవరణలు చేసి కొత్త కొత్త చట్టాలు తీసుకురావడం. ఎందుకంటే నేరాన్ని కంట్రోల్ చేయాలంటే చట్టం అనేది ఉండాలి ఖచ్చితంగా. ఎవరు కూడా వాళ్ళ నోటి మాటలతో చెప్తే వినే పరిస్థితి లేదు. కాబట్టి చట్టం అనేది పదునుగానే ఉంది. చట్టం మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టదు. చట్టాన్ని గౌరవించే వాళ్ళని పోలీసు గౌరవిస్తే, చట్టం గౌరవిస్తే ప్రజలు గౌరవిస్తారు. ఎవరైతే చట్టాన్ని గౌరవించారో, వైలేట్ చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా చట్టం శిక్షిస్తుంది. చట్ట ప్రకారం శిక్షలు పడతాయి. చట్టాలు ఉల్లంఘిస్తే ఎలాంటి కఠిన చర్యలు ఉంటాయో సిఐ సీతారెడ్డి గారు చెప్పడం జరిగింది. అందుకే 31st నైట్ సెలబ్రేషన్స్ ని ఆనందంగా జరుపుకోండి, చట్టాన్ని గౌరవించండి, సురక్షితంగా ఉండండి. చూస్తూనే ఉండండి. మరిన్ని వార్తల కోసం కెమెరామెన్ చెంగెల్లి నరేష్ తో దాస్యం గౌతమి, HSB న్యూస్.